కూటమి ప్రభుత్వం వైసీపీపై కావాలనే కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మళ్ళీ మిగతా వాళ్ళకి తెలిసిపోద్ది కదా, చంద్రబాబు పరిపాలన ఇంత పెంటగా ఉంది, ఇంత చండాలంగా ఉంది, హోంశాఖ కాదు ఏ శాఖ లేదు ఈ రాష్ట్రంలో, మొత్తం చెరబడుతున్నారు. పోలీసులు పట్టించుకునే వాళ్ళు లేడు. పోలీసులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సంగతిను వైసీపీ వాళ్ళ సంగతి పట్టించుకునే పనిలో ఉన్నారు. లేకపోతే వీళ్ళకి జనం తిరగబడి తన్నకుండా వీళ్ళ కాన్వాయిలు కూయిలు వీళ్ళని వెనకాల తిరుగుతున్నారు అనేది జనం గుర్తిస్తారేమో అని చెప్పని ఇది ఓన్లీ కాకినాడ పేజీలు వేస్తాడు. వీళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా మాట్లాడక్కర్లేదా? ఈ ఆడపిల్లలకి ధైర్యం చెప్పాలా ధైర్యం చెప్పక్కర్లేదా? వీడికి ధైర్యం చెప్తాడు, శుభ్రంగా వీడు దర్జాగా మాట్లాడుతున్నాడు, వీడికి ధైర్యం చెప్తాడు. ఈ ఆడపిల్లలకి ధైర్యం చెప్పరు. నారా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలోనే ఎవరితో అన్నా మీరు ఫోన్లో మాట్లాడారా? ఏ అఘాయిత్యాలు జరిగిన చోట, ఏ ఆడపిల్లలు కిడ్నాప్ అయిన చోట, ఏ ఆడపిల్లల మీద హత్యాచారాలు అంటే అత్యాచారం చేసి చంపేసిన చోట ఏ తల్లిదండ్రులతో అన్నా మీరు మాట్లాడారా? ధైర్యం చెప్పారా? ఏ అకృత్యాలు జరిగిన చోట, ఏ హత్యలు జరిగిన చోట ఆ బాధితులతో ఫోన్ చేసి మీరు ధైర్యం చెప్పారా? చెప్పరు. మీరు బాధ్యత లేదు, పట్టింపు లేదు. మీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని ఎవడో చేతులతో కుమ్మారంటే ఎందుకు కుమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి గారు 8వ తారీఖు బంగారుపాలెం మార్కెట్కి వెళ్తుంటే 7వ తారీఖు మధ్యాహ్నానికి పాత మామిడికాయ పాత టెంకలు కూడా ఏరేసిన వాళ్ళు మీరు కాదా అని అడుగుతున్నాం. మీ ప్రభుత్వం మార్కెట్ యార్డ్లో ఒక్క మామిడికాయ కాదు, పాత చీకిపోయిన మామిడికాయ టెంక కంటే పాత అక్కడ రాలిపోయినాయో, లేకపోతే లారీలోంచి పడిపోయినాయో, ట్రాక్టర్లోంచి పడిపోయినాయో, లేదా కుళ్ళిపోయిన రైతులు పారేసినాయో, పాత రోజుల్లో వేసిన మామిడి టెంకలు, ఎండిపోయిన మామిడి టెంకలను కూడా క్లీన్ చేసుకుపోయారు కదా మీరు. ఇంకా మా వాళ్ళు మామిడికాయలు తొక్కింది ఎక్కడ? ఏం తొక్కారు? ఎక్కడ తొక్కారు మామిడికాయలు? మార్కెట్కి రైతులను రానివ్వలేదు మీరే, అందరినీ బెదిరించారు. మొత్తం 25-27 చెక్ పోస్టులు పెట్టి ఏ మార్కెట్కి ఒక్క మామిడికాయ ట్రాక్టర్ని కానీ రైతుని కానీ రానివ్వలేదు కదా. ఇంకా మా వాళ్ళు కాయలు తొక్కింది ఎక్కడ? మీ వాడు ఫోటోలు తీసింది ఎక్కడ? వీడియో తీసింది ఎక్కడ? కుమ్మింది ఎక్కడ? జగన్ గారిని ఏదో లూజ్గా మాట్లాడుంటే కుమ్ముంటారేమో. మామిడి కాయే లేదు మార్కెట్ యార్డ్లో, రైతును రానివ్వలేదు, ట్రాక్టర్ని రానివ్వలేదు, కడుపు రగిలే కదా రోడ్డు మీద మామిడికాయలని పోసింది. జగన్ గారు వచ్చేప్పుడు మామిడికాయలని కడుపు రగిలి మార్కెట్కి వెళ్ళనివ్వకుండా మీరు బందోబస్తు చేసి ట్రాక్టర్ని మార్కెట్కి వెళ్ళనివ్వకపోతే కదా కడుపు రగిలిన వాళ్ళు కదా రోడ్డు మీద పోసింది. రోడ్డు మీద పోయటం నేరమండి. అసలు ఎంత పచ్చి పాపండీళ్ళు. ఇంకా మార్కెట్ గురించి మాట్లాడతారు, రైతులు మామిడికాయ గురించి, ఇంకా మీ చరిత్ర అంతా ఒక్కొక్కటి మీ వలువులన్నీ కూడా ఇప్పదీసి మిమ్మల్ని ఎండగడతాం. అప్పుడే ఇదేం ఆపట్లేదు. ఎఫ్ఐఆర్ చూడండి, చిత్తూరులో నిన్న బంగాళపాలెంలో ఇవన్నీ కూడా. ఈ ఎఫ్ఐఆర్లు ఏంటి అంటే క్రైమ్ నంబర్ 130/130/2025 సంవత్సరం సెక్షన్లో 126/2 192 రెడ్ విత్ 35 బిఎన్ఎస్. ఏంటి అంటే దేవేంద్ర ముద్దాయి నంబర్ 1 దేవేంద్ర, ముద్దాయి నంబర్ 2 ప్రకాష్ రెడ్డి, ముద్దాయి నంబర్ 3 భగత్ రెడ్డి, ముద్దాయి నంబర్ 4 అక్బర్, ముద్దాయి నంబర్ 5 ఉదయ్. వీళ్ళు ఏంటంటే ఈ అక్బరు ఉదయ్ ఏమో ట్రాక్టర్ డ్రైవర్లు అంట, వీళ్ళేమో మామిడికాయ రైతులు తోట ఓనర్లు. ఎవరు? ఈ దేవేంద్ర, ప్రకాష్ రెడ్డి, భగత్ రెడ్డి వీళ్ళేమో మామిడికాయ రైతులు, ఈ అక్బరు ఉదయ్ ఏమో ట్రాక్టర్లో డ్రైవర్లు. వీళ్ళంట మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పోసారని చెప్పి కేసు. థ్రోన్ ది మ్యాంగోస్ ఆన్ ద రోడ్, రేజ్డ్ స్లోగన్స్ అగైన్స్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కాజ్డ్ అబ్స్ట్రక్షన్ టు ది వెహికులర్ ట్రాఫిక్ అండ్ ఇన్కన్వీనియన్స్. అసలు కర్ఫ్యూ ఉంటే వెహికులర్ ట్రాఫిక్కి అడ్డం పడేశారు.
నేను అలాగే ఇంకొక కేసు మొత్తం ఇప్పటికి 5 కేసులు కట్టినట్టున్నారు బంగారుపాలెంలో జగన్ గారి టూర్కి. ఈ అంద విఆర్ఓల కంప్లైంట్లు, అలాగే మాజీ ఎమ్మెల్యే సునీల్ ఒక ముద్దాయి, పాలేరు రామచంద్రారెడ్డి ఒక ముద్దాయి 2వ ముద్దాయి, కుమార్ రాజా 3వ ముద్దాయి, కిషోర్ కుమార్ 4వ ముద్దాయి, గజేంద్ర 5వ ముద్దాయి. ఏంటంటే మామిడికాయ రైతులు పోశారట.